అమ్మమ్మ గారింటికి వెళ్తే ముందు ఏం దొరుకుతాయా అని అక్కడికి ఉరకటమే. చిన్నప్పటి నుంచి ఈవిడ బాగా అలవాటండి వీళ్ళకి, అందుకే ఎలా ఉంటుంది. టైం ఎంత అయిందని మనం గడియారంకి వెళ్ళి చూస్తాము, కానీ నాన్న టీ టైం కోసం పొద్దుకెళ్ళి చూస్తాడు, టైం ఎంత అయింది, టీ పెడతావా అని. ఇంటి దగ్గర అంటే నా దగ్గర అయితే అన్ని పనులు చేసినా చేయకపోయినా కొన్ని చేస్తారు, కానీ అమ్మ దగ్గరికి వెళ్తే మాత్రం అన్నీ చేస్తారు. ఇంకా ఎట్లుందా పల్లెటూరులో అని మీరు అనుకుంటారు, కానీ ఎట్లే ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాల వరకు అట్లే ఉంటుంది. సాయంత్రం అయితే నాన్నకి అమ్మకి ఈ పిల్లలే కాలక్షేపం, సరదాగా ఉంటారు వాళ్ళతో. పిన్ని వాళ్ళ కోడలు పత్యం చేయాలంటే అవసరం ఆ పత్యాలు అనుకుంటామా, ఇక్కడ అలాంటి పప్పులేం కుదరదు. పత్యం అంటే పత్యం అంతే. అమ్మకి చీరలు ఇవ్వా అక్క, ఎప్పుడూ ఒకే చీర కట్టుకుంటుంది అని మీ డైలాగే కాదురా, నా డైలాగ్ కూడా అదే. అమ్మతో ఎప్పుడు ఈ చీర చూసారు కదా ఎంత బాగుంది, 2024లో తెచ్చాను ఆ చీరని. ఇప్పటి వరకు స్టిచ్చింగ్ చేపియలేదు, ఒంటి మీద ఇలా పెట్టుకోలేదు. ఇప్పుడే బంగారు అలా ఒంటి మీద పెట్టింది. నాన్నకి సైకిల్ ఉంది, బండి ఉంది. పొలానికి వెళ్ళాలంటే సైకిల్ తీస్తాడు, ఊరు వెళ్ళాలంటే బండి తీస్తాడు. ఇప్పటి వరకు మీకు చూపించినవి చెప్పినవంతా కూడా పూర్తి వీడియో ఈ వీడియోలో చూడవచ్చు. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. అందరూ కాఫీలు టీ లాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో, అది కూడా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర వీడియో. పిల్లలు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాను కదా, అమ్మవాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు తీసిన వీడియోలు అండి ఇవి. నిన్నటి వీడియో అనమాట. నిన్నటి కాదు, మొన్నటి వీడియోలు. ముందు అక్కడికి వెళ్ళగానే పెరల్లోకి వెళ్ళారండి, జామ చెట్టు దగ్గరికి. నాన్న కూరగాయలు ఎక్కువగా పండిస్తాడు కదా, కూరగాయలతో పాటు జామ మొక్కలు, అరటి మొక్కలు, రేగి చెట్టు, ఇట్లా అన్ని కొన్ని పిల్లలు తినడానికైనా పెద్దలు తినడానికైనా ఇలా పండ్లు కూడా పండిస్తుంటాడు. అందుకని బండి దిగగానే ఏవో ఒకటి దొరుకుతాయి కదా అని ముందు పెరట్లోకి వెళ్ళారంట. ఈ దోర జామ పండ్లు దొరికాయి అనమాట. మీకు ఒక వీడియోలో ఎప్పుడో చూపించాను. ఆ జామ చెట్టుకి మీకు చూపించినప్పుడు చిన్న చిన్న పిందులండి. చెట్టుకి ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దోరగా మంచిగా పండిని పిల్లలు చాలామంది తింటున్నారు. ఎండాకాలం కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇప్పుడు సెలవులు కాబట్టి రోజు ఒక 2-3 పిల్లలు వచ్చి జామ పండ్లు కోసుకొని వెళ్తున్నారంట. ఇంకా నిన్నటి వీడియోలో చెప్పాను కదా, పిల్లలు వెళ్ళి అమ్మ చేత తాలింపు పప్పు చేయించుకున్నారని. ఇక పప్పు అండి, పప్పుతో అన్నం తిన్న తర్వాత ఇక్కడ ప్రశాంతంగా పడుకున్నారు. పెద్ద పాప పగలు నిద్రపోతుంది, కానీ చిన్న పాప అసలు నిద్రపోదు. ఇప్పుడు వీడియో తీసేది చిన్న పాప అనమాట. మీ అందరికీ కూడా హాయ్ హలో అని చెప్తుంది. నా పెద్ద కూతురు అమ్మ నాన్నకి బాగా అలవాటు. ఎందుకంటే చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు పెద్ద పాపని పాలు మరిపించడం కోసమని అమ్మ చిన్నప్పుడే తనని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. అందుకని చిన్నప్పటి నుంచి ఎక్కువ వాడుంది కాబట్టి వాళ్ళిద్దరికీ బాగా క్లోజు, అందుకే ఎక్కువ వాళ్ళతో దగ్గరగా ఉంటుంది. టీ అలవాటు ఉన్న వాళ్ళకి టైంకి కరెక్ట్గా ఉండాల్సిందేనండి. టీ సాయంత్రం కరెక్ట్ 2:30 అయిందంటే నాన్న 1:30 దగ్గర నుంచే మొదలెడతాడు, టీ టైం అయింది, టీ టైం అయింది, టీ టైం అయిందని. వాళ్ళు టీ పెట్టుకొని తాగుతున్నారు. ఇక్కడేమో వీడియో అక్క వాళ్ళ కోడలు తీస్తుందండి. ఇంటి ముందు అక్క వాళ్ళ కోడలు వీడియో తీస్తుందన్నమాట. ఇక టీ తాగిన తర్వాత బంగారి గిన్నెలు బయటేస్తుంది. మా ఇంటి దగ్గర కూడా పిల్లలు పనులు చేస్తారు, కానీ చాలా తక్కువ అండి. అన్నీ చెయ్యరు, కొన్ని చేస్తుంటారు. నిద్ర లేవటం కూడా కొంచెం ఆలస్యంగా లేస్తారు. కానీ అమ్మ దగ్గరికి వెళ్తే అలా కాదండి. ఏంటంటే అమ్మ పెద్ద వయసు, మేము ఎలాగో అమ్మమ్మ దగ్గరికి సెలవులకని వచ్చాము. పనులు, వంట పని ఎక్కువ ఉంటుంది. అంటే స్నాక్స్ చేయటం కానీ, టిఫిన్ చేయటం కానీ, ఇలాంటి పనులు ఎక్కువ ఉంటాయి. ఆ పనులు ఎట్లా మేము చేయలేము. కనీసం ఇల్లు ఉడవటం, గిన్నెలు కడగటం, బట్టలు తీయటం, ఇలాంటి పనులన్నా మేము చేయాలని అమ్మ కంటే ముందే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా. ఈ వీడియో కోసం అంతకంటే కాదు, మా అమ్మ పొగుడుతుంటుంది అనమాట. మనవాళ్ళు వచ్చినా మనవరాళ్ళు వచ్చినా వీళ్ళు పళ్ళు భలేగా అందుకుంటారమ్మ నాకు అని మా అమ్మ పొగుడుతుంటుంది. ఇక వీళ్ళు తలా ఒక పని చేస్తున్నారు. తలా ఒక పని అంటే ఇద్దరు. బంగారేమో గిన్నెలు బయటేసింది, పండు గిన్నెలు కడిగేసింది. బంగారేమో కసువు ఉడుస్తుంది. ఇక తర్వాత వాటర్ వస్తుంది. నాన్న ముందు పూల మొక్కలకి నీళ్ళు పట్టిండు, ఆ తర్వాత ఏమో పండు తొట్లకి నీళ్ళు పట్టిందండి. తొట్లు అంటే కొందరేమో గాబులు అంటారు, మేమైతే తొట్టి అంటామండి. నీళ్ళు ఎక్కువ వాటిల్లో పట్టేసుకొని, తొట్టులలో పట్టేసుకొని వాడుకుంటాం అనమాట. ఇప్పటి వరకు వీడియో తీసింది అక్క వాళ్ళ కోళ్ళు అని చెప్పాను కదా, తనండి అక్క వాళ్ళ కోళ్ళు. ఇక పాప ఏమో అక్క
అక్క వాళ్ళ మనవరాలు. అయితే అమ్మకి నాన్నకి సాయంత్రం అయ్యేసరికి ఈ పిల్లల కాలక్షేపం అండి. రోజు సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు అమ్మ నాన్న దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఆ బుడ్డపాప వాళ్ళ అన్నయ్య రాలేదు కానీ బుడ్డపాప వచ్చింది. రోజు ఈ బుడ్డోళ్ళు ఇద్దరు నాన్న కలపడుకుంటారనమాట. చిన్నపిల్లలు కలపడుకుంటారు అంటే వాళ్ళిద్దరు చిన్నపిల్లలే, వాళ్ళతో పాటు నాన్న కూడా చిన్నపిల్లడు అయిపోతారు అనమాట. ఇక సాయంత్రం అయ్యేసరికి వాళ్ళతో కాలక్షేపం. పండు తొట్లకి బకెట్లకి నీళ్ళు పట్టేసిన తర్వాత ఈ కల్లాపు చల్లే పని లేకుండా ఇలా నీళ్ళు పట్టేస్తుంది. అమ్మ అయితే బకెట్లో నీళ్ళు పెట్టి లోటాతో కానీ జగ్గుతో కానీ కల్లాపు చల్లేది. కానీ ఏమేమో అట్లా చేయకోకుండా ఇలా పైప్తో పట్టేస్తుంది అనమాట. ఇక నాన్న ఏమో రోడ్డు మీద గేదెలు పెండకళ్ళు పెడితే తీసుకొస్తుందండి. పల్లెటూరులో ఇట్లే ఉంటారు, నవ్వుకోకండి. ఇది నవ్వుకునే విషయం కాదనుకోండి. ఆ పెండ ఎరువు చేసి పొలాలకు చల్లుతారు బలం కోసమని. ఇక నాన్న వాళ్ళకి గేదెలు లేవు కదా, కానీ రోడ్డు మీద గేదెలు వెళ్తుంటాయి కదా. కొందరేమో గేదెలు వదిలిపెట్టినప్పుడు వాటి వెనకాలే వచ్చి ఆ పెండకళ్ళు వేసుకొని వెళ్తారు. కొందరేమో దూరపోళ్ళు అంటే ఊరి చివరిన ఉన్నవాళ్ళు ఈ మధ్య దాకా వచ్చి వేసుకోరు కదా. నాన్న వాళ్ళ ఇల్లు కరెక్ట్గా ఊరి మధ్యలో అనమాట. ఇక్కడ దాకా రావాలంటే కొందరు రారు కదా. ఇంకా పెండకాళ్ళు ఉంటే ఎవరు చూస్తే వాళ్ళు వేసుకెళ్తారు. పెళ్ళి కాకముందు నేను కూడా ఇట్లా పెండకాళ్ళు వేసానండి. నేనేంటి మా అమ్మను ఇప్పుడు నాన్నున్న ఇంటి దగ్గరలో ఆ ఇంట్లో కూడా ఒక ముసలి మా అమ్మ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు అక్కల చెల్లెళ్ళు, సొంత అక్కల చెల్లెళ్ళు కాదు, పిన్ని కూతుర్లు అనమాట. ఇంటి ముందు అక్క అన్నాను కదా, వాళ్ళ అత్తగారు. వీళ్ళిద్దరూ గేదెలు వచ్చే టయానికి అట్లే ఎదురుగా ఇంటి మొత్తంలో నించొని ఉండేవాళ్ళండి. అటు గేదెలు వెళ్తున్నా ఇటు గేదెలు వెళ్తున్నా పెండకాళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇద్దరు వేసుకుంటారు. ఒక్కోసారి అయితే అది నేనేసేది ఇది నేనేసేది అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అట్లా వేసుకుంటారు. అవి ఆ పెండకాళ్ళు తీసుకెళ్ళి దిబ్బనేస్తే ఎరువు అయింది. ఎరువు తీసుకెళ్ళి పొలానికి వేస్తే పొలం మంచిగా పంట పండుతుంది. ఆ పంటని మనకు తినటానికి ఇస్తుంది. అందుకనే ఎక్కువగా ఇట్లా పెండకాళ్ళు వేస్తారు. దాన్ని ఎవరు కూడా చిన్నతనంగా అనుకోరండి, అస్సలు అనుకోరు. నేను కూడా అనుకోను. నేను కూడా పెళ్ళి అయ్యేంత వరకు ఇట్లా పెండకాళ్ళు వేసాను. ఇలా చెప్పడంలో కూడా నాకు మొహమాటం ఏం లేదు. చేసిన పని చెప్పడంలో తప్పు లేదు. అసలు అది తప్పు పని కూడా కాదు. కాబట్టి మళ్ళీ అనుకుంటారమ్మా ఏంది బాబోయ్ నీ పెండగోళ అని ఒకరో ఇద్దరు అంటారు. అందుకనే చెప్తున్నా. దానివల్ల మనకి మంచి పంట వస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఈ ఎరువు వేసి పంట పండించడం వల్ల మన ఆరోగ్యానికి ఏం ముప్పు ఉండదు. ఇంకా వేలకు వేలు వేసి మందులు కొనుక్కొచ్చి పిచికారీ చేయటం వల్లే దానివల్లే మన ఆరోగ్యానికి ముప్పు అనమాట. ఇక పండు కల్లాపు జల్లే పని లేకుండా నీళ్ళు పట్టేసింది. ఇప్పుడేమో కూలర్లో నీళ్ళు పట్టేస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే పిల్లలకు సెలవులకు వచ్చారంటే ప్రతి ఇళ్లల్లో పిల్లలు చేసే పనులు ఎక్కువ ఇవే. కూలర్లో నీళ్ళు పెట్టడం, మంచినీళ్ళ బాటిల్లో వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలాంటి పనులే ఎక్కువ. ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్న పిల్లలు ప్రసాదం తీసుకొచ్చారండి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కాశీ వెళ్ళారంట. ప్రసాదం తీసుకొచ్చి అమ్మ వాళ్ళకి ఒక్కళ్ళకే కాదండి, అందరికీ ఇస్తారు. తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, ఎవరైనా భద్రాచలం వెళ్ళినా సరే ప్రసాదం తీసుకొస్తే ఆ ప్రసాదం చిన్న చిన్న పొట్లాలు కట్టి ఊరంతటికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రసాదం ఇస్తారు. అట్లనే ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా ప్రసాదం తీసుకొచ్చి ఇస్తే అమ్మేమో వాళ్ళకి జామ పండ్లు. ఎప్పటి నుంచో నేను చేయాలనుకున్న ఈ వీడియో ఇప్పుడు పిల్లలు తీశారండి. ఈ వీడియో ఎప్పుడో ఒక ఇద్దరు సిస్టర్లు కామెంట్ పెట్టారు, మంచిగానే పెట్టారు. అక్క అమ్మ ఏంటి పెళ్ళిళ్ళకైనా పక్షులకైనా ఒకే చీర కడుతుంది, చీరలు ఇవ్వా లేకపోతే ఉంటే అమ్మ కట్టట్లేదా అని. అవును, మీరన్నమాట మేము అంటాం అమ్మతో ఎప్పుడు, ఏమా కట్టిన చీరే కట్టకపోతే ఆ చీరలు కట్టరాదని. ఇప్పుడు బంగారుకి ఇచ్చింది కదా పింక్ కలర్ చీర, ఆ చీరని నేను 2024లో శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి కట్టిన చీర అమ్మకు బాగుంటుంది కదా అని అది అమ్మకి పెట్టాను. ఇప్పటి వరకు బ్లౌజ్ కుట్టించుకోలేదు. బ్లౌజ్ కుట్టించుకో అమ్మా అంటే మనవరాళ్ళ పెళ్ళిళ్ళకో మనవడి పెళ్ళికో కుట్టించుకుంటాలే అని అట్లే ఉంచింది. ఇంకా తర్వాత కాటన్ చీర ఒకటి అది ఎవరో పెట్టారు, ఇంతవరకు సీల్ తీయలేదు. ఇప్పుడు ఈ చీర ఉంది చూసారా, 4 సంవత్సరాల క్రితం చిన్నక్క వాళ్ళ ఊరిలో దేవుడి ప్రతిష్ట అయితే అమ్మకి చీర తెచ్చింది. ఇప్పుడు ఒక్కసారే కట్టుకుంది. ఈ లైట్ గులాబీ రంగు చీర ఉంది చూసారా, పక్కన వదిన వాళ్ళు ఎప్పుడో తిరువూరు పోతుంటే అమ్మ నాకు చీర తీసుకురా అని చెప్పిందంట. అప్పుడు ఆ వదిన తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అది జాకెట్ కుట్టించుకోవాలి. మీరన్నట్టుగానే నేనన్నట్టుగానే చీరలు ఉన్నాయి కానీ అస్సలు కట్టదు. ఈ చీర మంచిగా ఉంది చూడండి ఎంత బాగుంది. 2020 సంవత్సరం చిన్నక్క పెద్ద కూతురు పెళ్ళప్పుడు చిన్నక్క తీసుకుంది అమ్మ కోసం. ఎంత బాగుంది చీర. ఆ పెళ్ళిలోనే కట్టుకుంది, ఇంకా కట్టుకోలేదు. ఇక ఈ చీర అంటారా, నేను ఖమ్మంలో
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన కొత్తగా ఓపెన్ చేస్తున్నారు కదా, ఆఫర్లు ఉంటాయి కదా అని వెళ్ళామండి. అప్పుడు తీసుకున్న ఈ చీర అది ఒకేసారి కట్టింది. చీరలు మంచి మంచి చీరలు ఉన్నాయండి. చిన్నక్క తెచ్చినా పెద్దక్క తెచ్చినా నేను తెచ్చినా మంచిగానే తీసుకొస్తాం. కానీ అవి అసలు ఏం కట్టదు. ఎక్కువ ఏం కట్టిద్దంటే కాటన్ చీరలు తనకు నచ్చినవి, కంఫర్ట్గా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి అనుకున్నాయి 100 సార్లు అయినా కట్టిద్ది. ఇక ఈ చీర చిన్నక్క వాళ్ళ పాప పెళ్ళప్పుడే తను తెచ్చుకుంది. అంటే చిన్నక్క ఏమో ఒకటి తెచ్చింది, తను ఒకటి తెచ్చుకుంది. ఇదైతే అసలు కట్టలేదు. మడతలు పెట్టి ఆ బీరువాలో ఉంటుంది తప్పితే దాన్ని ఇంతవరకు కట్టడమే లేదు. అదిగోండి చేతిలో ఉన్నది చూసారా, ఎన్నిసార్లు కట్టిందో అది తను తెచ్చుకుంది. ఇక ఇది పెద్దక్క తెచ్చింది. అదిగోండి ఈ చీర అనమాట. ఎటు వెళ్ళినా కానీ ఇక ఈ చీరే ఫంక్షన్లైనా అదే, పెళ్ళిళ్ళైనా అదే, అయ్యప్ప స్వామి ఇరుముళ్ళైనా అదే, అన్నప్రాసనలైనా అదే, మా ఇంటికి వచ్చినా అదే, అక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా అదే, ఆఖరికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అదే తెచ్చుకుంది. ఇట్లా చీరలు ఉన్నాయండి, అమ్మకి చీరలు ఉన్నాయి కానీ కట్టదు. ఏముందలే అంటది. మరి ఎందుకమ్మా నీకు ఈ చీరలు అంటే నేనేమన్నా దెమ్మని చెప్పిన మిమ్మల్ని? నేను తెచ్చుకున్నాయి మెత్తగా ఉండేవి తెచ్చుకున్నా, నేను కట్టుకుంటున్నా. అదిగోండి ఇప్పుడు అదిగోండి చేతిలో ఉంది చూసారా, ఈ చీర కూడా మీకు ఎక్కువగా కనిపించే ఉంటుంది, ఎక్కువ కట్టుకున్నట్టుగా అనిపించిద్ది అనమాట. ఇక ఇది ఇప్పుడు చూపించిన చీర మెత్తగా ఉంది, బాగుంది. ఇది కూడా ఈ మధ్యన కొంచెం ఎక్కువ సార్లే కట్టింది. సరే చిన్న ఫంక్షన్ల కంటే ఎట్లున్నా ఏం కాదు, పెద్ద ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ మంచిగా కట్టుకోమమ్మా. చీరలన్నీ ఎన్ని రోజులు అట్టు ఉంచుతామంటే మిమ్మల్ని ఎవరు తెమ్మన్నారు అంతంత రేటు పెట్టి? నేను తెచ్చుకున్నట్టు చక్కగా మీరు కూడా కాటన్ చీరలు తెచ్చి పెట్టండి, నేను అవి కట్టుకుంటా అంటది. ఇదిగోండి ఈ చీర 2024లో అమ్మవారికి కట్టిన చీర. నేను ఇది చూసారుగా ఎంత బాగుందో అసలు. నేనే కనుక ఈ చీర బ్లౌజ్ కుట్టించుకున్నట్టయితే ఇప్పుడు ఒక 10 సార్లు కట్టుకునేదాన్ని. అదండి, అమ్మకి చీరలు అన్నీ ఉన్నాయి కానీ కట్టుకోదు. ఇక ఇక్కడ కనిపిస్తున్న తను పిన్ని వాళ్ళ కోడలు, అమ్మ వాళ్ళ చిన్న చెల్లిది కుట్టపాడే. ఇక తను పిన్ని వాళ్ళ కోడలు. తమ్ముడికి జ్వరం తగిలినప్పుడు కొంచెం పత్యం చేయాలంటుంటారు కదా, అందులోనూ పల్లెటూరులో పక్కా పాటిస్తారు అవన్నీ. అవి తినకూడదు ఇవి తినకూడదు అని కంపల్సరీగా పాటిస్తారు కదా. పల్లెటూరు అనే కాదు, పాటిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. జ్వరం తగిలినప్పుడు, ఇంకేదన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు మసాలాలు, చికెన్లు, మటన్లు తింటే అవి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జ్వరం ఉంది కదా అని తోటకూర కోసం అని తను వచ్చింది, తోటకూర కోసుకొని వెళ్ళిపోయింది. అమ్మ వాళ్ళ ఇల్లు తీశారండి పిల్లలు వీడియో. ఎప్పుడూ అలా ఊడ్చేదో, ఇలా గడిగేదో, లేకపోతే వంట చేసేదో చూపిస్తున్నాను కదా, వీళ్ళు మాత్రం ఇల్లు మొత్తం చూపించారు. ముందు ఇంట్లోకి రాగానే స్టార్టింగ్లో వరండా అండి, అయితే దాన్ని హాల్ అనొచ్చు, కాకపోతే ఆ హాలు అనరు, ఓన్లీ వరండా. ఆ తర్వాత వంటగది, ఇక పెద్ద బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ అని మన లెక్కలో చెప్పుకోవటం. వాళ్ళైతే ఒకటి వడ్ల గది, ఒకటేమో టీవీ గది అంటారనమాట. ఇక అటువైపు నుంచి ఇంట్లోకి వెళ్ళొచ్చు, ఇటువైపు నుంచి ఇంట్లోకి వెళ్ళవచ్చు. ఇక నాన్నకి బండి ఉంది టీవీఎస్, కానీ ఎక్కువ ఈ సైకిలే వాడతాడు. పొలం కాడికి వెళ్ళాలంటే కంపల్సరీగా సైకిల్ వేసుకెళ్తాడు. ఊరు వెళ్ళాలన్నా, సరుకులు తేవాలన్నా, కరువు పనికి వెళ్ళాలన్నా బండి తీస్తాడు. కరువు పని అంటే 100 రోజుల పని కదా, అది అమ్మ నాన్న ఇద్దరు వెళ్తున్నారు 100 రోజుల పనికి. ఇంతకుముందు 100 రోజుల పని అంటే ఉదయం ఒక ఫోటో తీసుకునేవాళ్ళంట, కానీ ఇప్పుడేమో ఉదయం ఒక ఫోటో, సాయంత్రం ఒక ఫోటో తీసుకుంటున్నారంట. ఇక వాళ్ళు ఫోటో దిగటానికని వెళ్ళారు. ఇక ఈ వీడియో పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రాత్రి వీడియో అండి. ఊరిలో చెన్నారాయుడి సేవ జరుగుతుంది. చెన్నకేశల స్వామి అంటే తెలిసే ఉంటుంది. ఆ స్వామివారి సేవ జరుగుతుంది. గృహప్రవేశాలైనా, పెళ్ళిళ్ళైనా, అన్నప్రాసనలైనా మొక్కుకున్న వాళ్ళు ఇలా చెన్నారాయుడు సేవ చేస్తారు. లేదు అవన్నీ లేకున్నా ఎప్పుడో ఒకసారి నీ సేవ చేసుకుంటామయ్యా అని దండం పెట్టుకున్న వాళ్ళు ఇలా చేస్తారు. ఇవి ఒకరు ఇద్దరు చేసే సేవ కాదండి, కొంతమంది మాత్రమే ఈ సేవ చేస్తారు. అందులోనూ ఆ సేవ చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు తెలిసిన వాళ్ళు కూడా ఉండాలి. ఈ గుట్టపాడులో అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. వారిలో ఒకరు నాన్న, బాబాయి, ఇంకో బాబాయి, తమ్ముడు, ఇట్లా ఈ ఊర్లోనే ఒక 20 మంది దాకున్నారు. పక్కన ఎక్కడన్నా ఊర్లలో సేవ చేసేటప్పుడు కూడా వీళ్ళని తీసుకెళ్తారనమాట. ఈ సేవ చేసేటప్పుడు చూడడానికి 2 కళ్ళు చాలవండి, అంత బాగుంటుంది. కానీ నేను వెళ్ళి చూడలేకపోయాను. పర్లేదు, పిల్లలు వీడియో తీశారు కదా, నేను చూశాను, మీరు కూడా చూస్తారు. పిల్లల్ని వీడియోస్ తీసి పంపించమంటే పంపించారు. ఇలా వీడియో సెట్ చేశాను. ఇక ఇదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు తీసిన వీడియో నచ్చినట్టయితే లైక్ కొడతారు కదా. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.